హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం ఈ వీడియోలో తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి మాట్లాడబోతున్నాము. డిసెంబర్ 11, 2024 నుంచి అయితే ఈ సర్వే అనేది మొదలు పెడుతున్నారు. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే కొన్ని ప్రశ్నలు అయితే అడగడం అనేది జరిగింది. అది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను, ఒకసారి మీరు వినండి. గడిచిన కొన్ని రోజుల కింద అయితే మనకి ఒక తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఒక యాప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది కదా. దానికి బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరిగింది. ఆ క్వశ్చన్స్ అనేటివి నేను ఒకసారి మీకు చెప్తాను, మీరు ఒకసారి వినండి. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి పథకం గురించి అయితే ఒక 50 ప్రశ్నలు అయితే అడగడం అనేది జరిగింది. దానికన్నా ఎక్కువనే కొద్దిగా ఉండొచ్చు. ఆ ప్రశ్నలు ఏందో నేను ఒకసారి చెప్తాను. ఒకవేళ మీరు గ్రామంలో ఉంటే అక్కడ వచ్చి సెక్రటరీ ఉంటాడు కదా, ఆయన వచ్చి అయితే అడగడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆయన రాకుంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైతే ఆ ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళైతే అడగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు పట్టణంలో ఉంటే వార్డ్ మెంబర్స్ అని ఉంటారు కదా, వాళ్ళైతే రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి అయితే ఏం అడుగుతారో అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంకోటి ఏంటి అంటే, వీళ్ళైతే ప్రతి ఒక్కరి ఇంటికి అయితే రారండి. ఎవరైతే ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కావాలని అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికి మాత్రమే వీరైతే రావడం అనేది జరుగుతుంది. అయితే వారైతే మొదటిగా అయితే మీ పేరు అనేది అడగడం అనేది జరుగుతుంది. తర్వాత మీ ఆధార్ నంబర్, ఇంకా మీకు రేషన్ కార్డ్ ఉందా లేదా, దాని తర్వాత వచ్చేసి మీ మొబైల్ నంబర్, దాని తర్వాత అయితే ఒక ప్రశ్న అయితే అడగడం అనేది జరుగుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వంలో మీరు ఏదైనా డబల్ బెడ్రూమ్ ఏమైనా అప్లై చేసుకున్నారా, ఏదైనా ఇల్లు మీకు వచ్చిందా అనేది వాళ్ళైతే అడగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు వస్తే అయితే రిజెక్ట్ అని చేస్తారు. ఒకవేళ రాకుంటే మీకు వాళ్ళైతే ఫార్వర్డ్ అనేది చేస్తారు. డబల్ బెడ్రూమ్ గిట్ట కాకుండా ఇంకొక వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడైతే కొంతమందికి అయితే ఇల్లు ఇచ్చారు కదా, వాళ్ళ గిట్ట అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళకి గిట్ట అయితే ఈ స్కీమ్లో అనేది రావడం అనేది జరగదు. ఎవరైతే ఫస్ట్ అయితే బెనిఫిట్ పొందారో వాళ్ళకైతే ఈ సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. ఇది అనేది ఓన్లీ ఫ్రెష్ వాళ్ళకి. దాని తర్వాత మీరు సొంతం ఇంటిలో ఉంటున్నారా, రెంట్ ఇంట్లో ఉంటున్నారా అనేది అడగడం అనేది జరుగుతుంది. మీరు సొంతం ఇంట్లో ఉంటే సొంతం ఇల్లు అని చెప్పండి, కిరాయిల ఇంట్లో ఉంటే కిరాయి ఇంట్లో అని చెప్పండి. ఒకవేళ మీరు సొంతం ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి అయితే చెక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే స్లాబ్ ఇల్లా, రేకులు ఇల్లా, పెంకటిల్లా అనేది వాళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు రెంట్ హౌస్ అని ఉంటే మీకు ఎట్లా ఉంది, రూమ్ ఎన్ని రూమ్లు ఉన్నాయి అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, 3 చక్ర వాహనాలు, 4 చక్ర వాహనాలకైతే ఇదైతే ఈ స్కీమ్లు అనేది అయితే వాళ్ళకైతే రావడం అనేది లేదు. అయితే గవర్నమెంట్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఆటో వాళ్ళు ఉంటారు కదా, ఆటో వాళ్ళు, కార్ వాళ్ళకి ఎవరైతే ఓన్ ఉన్నాయో వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది రావడం అనేది లేదు. దీనికైతే వాళ్ళైతే అర్హత లేదనేది జరగడం అనేది జరిగింది. ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత మీకు మీ ఇంటి బయట మీకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే మీకు ఇంటి బయట నిలబడిపించి అయితే ఒక ఫోటో అనేది దింపుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఫోటో దింపుకొని అయితే మీకు యాప్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో, మీకు ఆ భూమి ఎలాగొచ్చిందో, కొన్నారా, గవర్నమెంట్ ఇచ్చిందా ఆ ల్యాండ్, వాళ్ళు చెక్ చేసి ఆ పేపర్స్ అనేది దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అయితే ఒక ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మీ కుటుంబ అంతా డీటెయిల్స్ అనేది, దాని తర్వాత అయితే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో అండ్ ఏం చేస్తున్నారో వాళ్ళైతే అడగడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ గిట్ట వాళ్ళైతే రాసుకుంటారు. ఇంకా ఎవరైతే హ్యాండిక్యాప్ ఉన్నారో, ఎవరైనా ఏం జాబ్ చేస్తారు, ఇంట్లో ఎంతమంది ఉంటారో అయితే అడగడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళకైతే ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్స్ పొందుతున్నారు, పెన్షన్ పొందుతున్నారా, ఇంకా ఏదైనా ఇతర ఏమైనా తీసుకుంటున్నారా అనేది అడగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకుంటుంటే తీసుకున్నా అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అండ్ వీళ్ళైతే ఇదంతా చెక్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ కాదా లేదా అనేది వాళ్ళైతే అక్కడ క్లిక్ చేయడం అనేది జరుగుతుంది ఆ యాప్లో. ఒకవేళ మీరు ఒకసారి చెక్ చేసుకోండి కింద. ఒకవేళ మీకు దాని గురించి ఏం నాలెడ్జ్ లేకుంటే ఆయనకు మీరు ఒకసారి అయితే వాళ్ళకి ఒకసారి అడగండి, సార్ మేము ఎలిజిబులా లేదా అనేది.
అండ్ దాని తర్వాత మీరు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళైతే మీకు ఒకతే మీ అయితే మీ అదే ల్యాండ్ ఉందో దానికైతే డాక్యుమెంట్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఎన్ని గజాలు ఉంది, దానికి ఓనర్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళే ఉండాలి కదా ఓనర్, వాళ్ళైతే మీరు అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ మీ పైన ఆ డాక్యుమెంట్ లేదనుకుంటే మీ ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు పైన ఉంటే గిట్ట ఏం పర్వాలేదు. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి తెలియమనేది జరగాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ పైననే ఈ ఈ స్థలం డాక్యుమెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకైతే అప్లై చేయడం అనేది జరిగిందని అయితే మొన్న న్యూస్లో చెప్పడం అనేది జరిగింది. అయితే మళ్ళీ తర్వాత సీఎం గారు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా ఏమన్నారంటే ఇంట్లో ఎవరి పేరు పైన ఉన్నా పర్వాలేదు, మేమైతే ఇవ్వడం అనేది జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు దానికైతే ఏం టెన్షన్ తీసుకోకండి. అది ల్యాండ్ ఎవరిపై మీ ఇంట్లో ఎవరి పేరు పైన ఉన్నా దాని ఏం పర్వాలేదు. అది ఎందుకంటే ఎవరి పేరు పైన ఉన్నా ఇంట్లో ఎవరు లేడీస్ పెద్ద ఉంటారో వాళ్ళ పేరు పైననే ఈ అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. వాళ్ళైతే చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంటి స్థలం లేకుంటే లేదు అని చెప్పండి. వాళ్ళైతే ఇప్పుడైతే ఫస్ట్ ప్రాధాన్యత అయితే వాళ్ళకి ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లేని వాళ్ళకైతే తర్వాత అయితే ఇవ్వడం అనేది జరుగుతుందని అయితే సీఎం గారు చెప్పడం అనేది జరిగింది. అయితే మీకు భవిష్యత్తులో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టిస్తారని అయితే చెప్పడం అనేది జరిగింది. అది ఎప్పుడు ఇస్తారో ఇంకా దాని గురించి అయితే ఏం క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలే. సో వచ్చిన తర్వాత అయితే నేను ఇంకో వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో దాని గురించి అయితే సీఎం గారు అయితే ఏం చెప్పలేరు. సో ఇప్పుడైతే ప్రజెంట్గా ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళకైతే ఈ ఎలిజిబిలిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంకో ప్రశ్న అడగడం అనేది జరుగుతుంది. అది ఏంటి అంటే మీకు ల్యాండ్ ఎలా వచ్చింది అని అయితే వాళ్ళైతే అడగడం అనేది జరిగింది. అయితే మీకు ఎలా వచ్చిందో ల్యాండ్ అయితే మీకు ఎలా వచ్చిందో మీరైతే వాళ్ళకైతే చెప్పండి. ఒకవేళ మీరు కొంటే సార్ మేము కొన్నామని చెప్పండి. ఒకవేళ మీకు గవర్నమెంట్ ఇస్తే మా గవర్నమెంట్ కల్ వచ్చిందని అయితే మీరు చెప్పండి. లేదా జియో 48 ప్రకారం వచ్చిందంటే అలా వచ్చింది సార్ అని అయితే మీరు ఒకసారి వాళ్ళకైతే చెప్పండి. దాని తర్వాత అయితే వాళ్ళైతే ఇంకొక ప్రశ్న అయితే అడగడం అనేది జరుగుతుంది. ల్యాండ్ ఇక్కడ ఉందా వేరే చోట ఉందా అయితే అడగడం అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉందని చెప్పండి, వేరే ఊర్లో ఉంటే వేరే ఊర్లో ఉంది సార్ అయితే మీరైతే చెప్పండి. మీ ల్యాండ్ ఎక్కడుందో మీరు వాళ్ళకైతే తెలియజేయండి. ఒకవేళ మీకు వేరే ఊర్లో ఉంటే దాని డీటెయిల్స్ అయితే వాళ్ళైతే అడగడం అనేది జరుగుతుంది. సో మీరు దాని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ సర్వే నెంబర్ ఎంత, మీ ప్లాట్ నెంబర్ ఎంత అయితే వాళ్ళైతే అడుగుతారు. సో మీరైతే ఆ ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ ల్యాండ్ దగ్గరకు వెళ్ళేసి దాన్ని ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో తీసుకొని ఆ యాప్లో అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అయితే ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది అడగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ మ్యారేజ్ అయితే ఎస్ అని చెప్పండి, లేదని చెప్పండి. లేదా ఒకవేళ మీరు వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అని చెప్పండి. దాని తర్వాత మీ క్యాస్ట్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా అంటే మీ ఏ కులం అనేది అడగడం అనేది జరుగుతుంది. మీ ఏ కులం ఉంటే ఆ కులం అనేది మీరు అక్కడ చెప్పండి, వాళ్ళైతే అక్కడ మెన్షన్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు ఏం పని చేస్తారో అయితే అడగడం అనేది జరిగింది. సో మీరు ఏం పని చేస్తారో మీరు ఒకసారి వాళ్ళకి తెలపండి. తర్వాత మీ అడ్రస్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేది సో మీకు మొత్తం అనేది వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది చెక్ చేసుకున్న తర్వాత అయితే కింద సబ్మిట్ అనేది వాళ్ళైతే క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఒక జనరేట్ కావడం అనేది జరుగుతుంది. సో రిఫరెన్స్ ఐడి అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకవేళ మీ ఫోన్ ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అది పెట్టుకోండి. అది మీకు మళ్ళీ ఫ్యూచర్లో పనికి వస్తుంది. దాని తర్వాత అయితే ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి, అవి వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి, వాళ్ళైతే ఫిలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.